2026లో స్ట్రాంగెస్ట్ స్కిల్ అంటే కోడింగో, ప్రోగ్రామింగో మరి ఇంకేం కాదు. ప్రెజెంట్ వరల్డ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్, ఐఓటీ మీద రన్ అవుతుంది. అండ్ మనం యూస్ చేస్తున్నాం కూడా. కానీ ఒక సింపుల్ క్వశ్చన్, మన డేటా సేఫేనా? అసలు మన డేటా మన కంట్రోల్లో ఉందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సొల్యూషన్ సైబర్ సెక్యూరిటీ. ఈ వీడియోలో మనం 3 థింగ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సెకండ్ వన్, కామన్ సైబర్ అటాక్స్ ఎలా జరుగుతాయి? థర్డ్ వన్, బేసిక్గా మనం సేఫ్గా ఎలా ఉండాలి? అండ్ ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హాయ్ గైస్, నా పేరు నిఖిలేష్ అండ్ వెల్కమ్ టు డిహెచ్డి అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటనేది సింపుల్గా చెప్తాను. ఇది హ్యాకింగ్ కాదు, అలాగే కోడింగ్ లాంటిది కూడా కాదు. సైబర్ సెక్యూరిటీ అంటే మన డేటాని, మన ఇన్ఫర్మేషన్ని, అలాగే మన యొక్క ఐడెంటిటీని సేఫ్గా ఉంచడం అన్నమాట. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఎవరో వచ్చి చేసేది కాదు. ఇందులో మన అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇంటికి వేరే వాళ్ళని వచ్చి లాక్ వేయమని చెప్పాం కదా, ఇది అంతే. అసలు ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఒకప్పుడు ఫొటోస్ అంటే హార్డ్ కాపీలో, మెసేజెస్ ఆర్ ఈమెయిల్స్ అంటే లెటర్స్ రూపంలో, బ్యాంక్స్ అంటే లాకర్స్ రూపంలో ఉండేవి. కానీ ప్రజెంట్ జనరేషన్లో ఫొటోస్, మెసేజెస్, ఈమెయిల్స్, బ్యాంక్స్, ఈవెన్ మనీ కూడా డిజిటల్గా మారిపోయాయి. మరి ఈ డిజిటల్ లైఫ్లో కూడా మనకు ప్రొటెక్షన్ ఉండాలి కదా, లేకపోతే ఎంత రిస్క్ అవుతుందో మీరే ఆలోచించండి. అందుకే మీరు స్టూడెంట్ అయినా, ఎంప్లాయ్ అయినా, లేదా ఎవ్రీడే మొబైల్ యూజర్ అయినా సరే, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలామంది ఫేస్ చేసే కొన్ని కామన్ సైబర్ అటాక్స్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ సైబర్ అటాక్ ఫిషింగ్. ఫిషింగ్ అంటే మీరు అనుకునే ఫిషింగ్ కాదు, కానీ దానికి సిమిలర్గానే ఉంటుంది. సింపుల్గా ఫిషింగ్ అంటే మీకు ఒరిజినల్ లాగే ఉండే ఒక ఫేక్ ఈమెయిల్ కానీ, ఫేక్ లింక్ కానీ, లేదా ఫేక్ మెసేజ్ ద్వారా ఈ అటాకర్స్ అనేవాళ్ళు మన యొక్క ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయడానికి యూజ్ చేసే ఒక టెక్నిక్ అనమాట. దీని ఫిషింగ్తో సిమిలర్గా ఉంటుందని ఎందుకన్నానంటే, ఇక్కడ అటాకర్ ఫేక్ లింక్స్, మెసేజెస్ అనే గ్యాలంతో ఫిష్ అనే మన ఇన్ఫర్మేషన్ని పట్టుకోవడానికి చూస్తాడు. అందుకే ఇది ఫిషింగ్తో చాలా సిమిలర్గా ఉంటుంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, మనం ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు, లేదా క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మనకి రిస్క్. అంతవరకు దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్, స్కామ్ కాల్స్ అండ్ ఓటీపీ ఫ్రాడ్స్. ఇది కూడా ఫిషింగ్ లాగే సిమిలర్గా ఉంటుంది. స్కామర్స్ బ్యాంక్స్ నుండి కాల్ చేస్తామని చెప్పి ఓటీపీ ఆర్ లేదా మన యొక్క ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేయడానికి చూస్తారు. దీనివల్ల బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వచ్చు, లేదా మీకు తెలియకుండానే మీ పేరు మీద లోన్ కూడా తీయచ్చు. అండ్ అదేవిధంగా మీ బ్యాంకులో ఉన్న మనీ కూడా కాజేయచ్చు. ఇవన్నీ ఏదో చెప్పాలని చెప్పట్లేదు. మోర్ దెన్ 100+ కేసెస్ ఎవ్రీడే ఇలాంటి ఓటీపీ ఫ్రాడ్ మీద మన ఇండియాలో రిజిస్టర్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఫేక్ యాప్స్ అండ్ మాల్వేర్. మళ్ళీ చాలామంది మోడ్ ఏపీకేస్ లాంటివి ఫేక్ యాప్స్, అలాగే క్రాకర్ సాఫ్ట్వేర్స్ అవి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. సో దీనిలో మాల్వేర్ ఉందో లేదో అనేది మనలో చాలామందికి తెలియదు. కానీ బ్యాక్గ్రౌండ్లో అది మన యొక్క ఇన్ఫర్మేషన్ని కూడా స్టీల్ చేయొచ్చు. అలాగే మీ పీసీ లేదా మొబైల్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా అని చెప్పి అన్ని క్రాక్డ్ యాప్స్, అన్ని క్రాకర్ సాఫ్ట్వేర్స్ మాల్వేర్ ఉంటుందని చెప్పట్లేదు. కానీ మెజారిటీ ఆఫ్ ద మోడ్ ఏపీకేస్ అండ్ క్రాకర్ సాఫ్ట్వేర్స్లో ఈ మాల్వేర్ అనేది ఉంటుంది. ఇది ఉన్నట్టు కూడా మనకు తెలీదు, ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మోస్ట్లీ క్రాకర్ సాఫ్ట్వేర్స్ కానీ, మోడ్ ఏపీకేస్ కానీ ఇన్స్టాల్ చేయడం తగ్గించాలి. ఫోర్త్ వన్ వచ్చేసి వీక్ పాస్వర్డ్. హ్యాకర్స్ మెయిన్గా బ్రూట్ ఫోర్స్ అనే టెక్నిక్ యూస్ చేసి మన పాస్వర్డ్స్ని క్రాక్ చేయడానికి చూస్తారు. మన పాస్వర్డ్ కనుక ఈజీగా ఉంటే వాళ్ళు ఈజీగా క్రాక్ చేస్తారు. ఈజీగా ఉండడం అంటే మన నేమ్ పెట్టుకోవడం కానీ, లేకపోతే మన ఫోన్ నెంబర్ పెట్టుకోవడం కానీ, హ్యాకర్స్ అనే వాళ్ళకి క్రాక్ చేయండి అని చెప్పి మనమే డోర్ ఓపెన్ చేసినట్టు అనమాట. సో స్ట్రాంగ్ పాస్వర్డ్స్ని క్రియేట్ చేయాలి. అంటే 8 to 14 ఆర్ అంతకంటే ఎక్కువ లెటర్స్, నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక మంచి కాంబినేషన్ ఉన్న పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో దీనివల్ల హ్యాకర్స్ అనే వాళ్ళకి క్రాక్ చేయాలనుకున్నా సరే వాళ్ళకి చాలా టైం పడుతుంది, అండ్ క్రాక్ చేయలేరు కూడా. ఇప్పుడు చెప్తున్న సైబర్ అటాక్స్లో మీరు ఒక పాయింట్ నోటీస్ చేశారా? ఈ అటాక్స్ అన్నిటిలో టెక్నాలజీ కన్నా హ్యూమన్ ఎర్రర్సే ఎక్కువ ఉన్నాయి. అంటే మనం చేసిన మిస్టేక్సే ఎక్కువ ఉన్నాయి. సో అందుకే సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో అర్థమైంది కదా మీకు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది.
సో మనలో మనమే అవేర్నెస్ పెంచుకోవాలి తప్పించి మనకి ఎవరో వచ్చి చెప్పేంత వరకు మనం తెచ్చుకోకూడదు. అండ్ వీడియో ఎండింగ్లో వస్తే, ఈ ఛానల్లో మీకు హ్యాకింగ్ని 0 to హీరో నేర్పిస్తాను, మీరు కంప్లీట్గా హ్యాకర్ అయిపోవచ్చు అని మాత్రం నేను చెప్పను. జస్ట్ హ్యాకింగ్ మీద చిన్న చిన్న ట్యుటోరియల్స్ ఇస్తా. అటాక్స్ అనేవి ఎలా జరుగుతాయో ప్రాక్టికల్గా చూపిస్తా. అండ్ ఎథికల్ హ్యాకింగ్ని ఒక హాబీ లాగా లేదా ఒక కెరియర్ లాగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక చిన్న గైడెన్స్ ఇస్తా. దాంతోపాటు ఎన్నో రిసోర్సెస్ కూడా నేను షేర్ చేస్తాను. కానీ ఒక్క విషయం, సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాకింగ్ అని, లేదా మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ మొబైల్ ఫోన్స్ని హ్యాక్ చేయాలని, లేదా ఫోన్ నెంబర్ ద్వారా లొకేషన్ ఫైండ్ చేయడం, ఇలాంటి ఉద్దేశం ఎవరికైనా ఉంటే ఈ ఛానల్ మీకోసమైతే కాదు. ఎందుకంటే అవన్నీ రియల్ లైఫ్లో జరిగేవి అనేది కష్టం. ఇవన్నీ వద్దు, కేవలం నాలెడ్జ్ కావాలి అనుకున్న వాళ్ళకి వెల్కమ్ టు DHD అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీరు అనుకున్న నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. మన ఈ జర్నీలో మీకు ఫాస్టర్ అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. సో దట్ ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీరు ముందుగా ఉండి తెలుసుకోవచ్చు. అండ్ యూట్యూబ్లో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మన వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.